హే గైస్, చూస్తూనే నోరూరిపోతుంది కదా. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ చిక్కీ ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దానికోసం బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, గుమ్మడికాయ విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా సపరేట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వీటికి సరిపడా బెల్లం వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత ఆ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఏమన్నా చెత్త ఉంటే పోతుంది. సో ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ బెల్లం వాటర్ని మళ్ళీ బాండీలో వేసి పాకం వచ్చేంత వరకు బాగా కలిపెడుతూ ఉండాలి. పాకం ఎలా రావాలి అంటే మనము పట్టుకుంటే ఒక ముద్దలాగా రావాలన్నమాట. అది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి బాగా కలిపేసుకొని నెయ్యి పూసిన ప్లేట్లో వేసేస్తే అంతే. సింపుల్గా ఈజీగా డ్రై ఫ్రూట్స్ చిక్కీ రెడీ. మీరు కూడా ట్రై చేసి